ఎంపీ రఘురామకృష్ణంరాజు సంక్రాంతికి తమ సొంతూరు భీమవరం రానున్నారు. 4 ఏళ్ల తర్వాత ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఎంపీ రాక కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ర్యాలీగా భీమవరం రానున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు 4 రోజుల పాటు భీమవరంలోని ఆయన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. కోర్టు కూడా ఆయనకు ఊరట కలిగించేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇక వైసీపీ అధిష్టానం తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ వైఖరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అప్పటి నుంచి రఘురామకృష్ణంరాజును జగన్ ప్రభుత్వం కేసులు, అక్రమ అరెస్టులతో వేధిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, రఘురామకృష్ణంరాజు మరికొద్దిసేపట్లో తన సొంత నియోజకవర్గానికి చేరుకోనున్నారు. సంక్రాంతి పండుగను అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్టుకు రానున్నారు. అంటే ఈరోజు ఉదయం 10 గంటలకి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన భీమవరం, తన సొంత నియోజకవర్గమైన భీమవరం రోడ్డు మార్గాన్ని వెళుతారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం వరకు కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు అభిమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా భారీ స్థాయిలో ఆయనకి ఘన స్వాగతం ఏర్పాట్లు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆయన ప్రయాణించే రోడ్డు మార్గం అంతా కూడా ఈరోజు రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు రఘురామకృష్ణరాజు ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఈయన ఎంపీగా అయిన తర్వాత సుమారుగా 4 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి రానివ్వకుండా వైసీపీ అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా ఈయనకి అనుమతి ఇచ్చింది తన సొంత నియోజకవర్గమైన భీమవరం వెళ్ళడానికి. ఈ నేపథ్యంలోనే ఈరోజు 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు అభిమానులు కూడా రాజమండ్రి ఎయిర్పోర్టు కూడా చేరుకుంటున్నారు. ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇప్పటికే రఘురామకృష్ణరాజు అభిమానులు చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు మార్గం పొడవునా కూడా ఈయనకి రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం పలికేందుకు కూడా అభిమానులు చేరుకున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇప్పటికే రఘురామకృష్ణరాజు అభిమానులు చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రఘురామకృష్ణరాజుకి సంబంధించి భారీ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమనిపిస్తుంది ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గానికి రావడం, మీ మధ్యలోకి రావడం మీకు ఏమనిపిస్తుంది? 2024 సంవత్సరంలో చాలా మంచి జరుగుతున్నది అనేది మాకు క్లియర్ కట్గా కనపడుతుంది. ఇవాళ రఘురామకృష్ణరాజు 3.5 సంవత్సరాల నుంచి సొంత నియోజకవర్గం రావడానికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టి ఎన్ని ఆటంకాలను చేస్తుందో మీరు మీడియా వరకు చూశారు. కానీ ఈరోజు ఇవాళ నిరంకుశ ప్రభుత్వం ఈ అవినీతి పరిపాలనని ఏ రోజు కూడా రచ్చబండ కార్యక్రమం నుంచి ఇతను చేస్తున్న అధికార పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలు ఎందుకు ఎండగట్టడంలో ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ఇలా ఒక అభిమానిగా ఈ రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో ఆవభూముల స్కామ్ కావచ్చు, ఎన్నో రకాల స్కామ్ను కూడా ఇవాళ అక్కడ ఢిల్లీలో ఉండి కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఎన్నో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎన్నికల సంకారం పూరిస్తారు. పండుగ వాతావరణంలో క్షత్రియ జాతిలో ఇవాళ పండుగ ఉత్సవాలు ఎంత బాగా చేస్తారనేది కూడా రఘురామకృష్ణరాజు గారు రావడం, అలాగే ఎప్పటి నుంచో కోడి పందాల్లో చాలా ప్రాముఖ్యత కలిగి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ పండుగ టైంలో కూడా జరగవచ్చు అని చెప్పి ఒక స్టే తీసుకొచ్చిన గొప్ప మహా వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఇలాంటి వ్యక్తికి
పోలీసులు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇవాళ నిజమే గెలిచింది అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సుమారుగా 10:30 గంటల కల్లా ఎయిర్పోర్ట్ చేరుతారు. ఇక్కడ నుంచి తదనంతరం మేము గజమాల ఇక్కడ చూస్తుంటే కనుక మేము పెద్ద అభిమానులందరం కూడా గజమాల సత్కారం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ గజమాల నుంచి ఈ ఊరేగింపుగా ఇలా భీమవరం వరకు వెళ్తారు. భీమవరంలో దారి పడుకునే కూడా అభిమానులకు కలుస్తూ ఈ కార్లు కావచ్చు, కాన్వాయ్ కావచ్చు, ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఇబ్బంది కలగకుండా ఒక రూట్ మ్యాప్ అంటూ వేసుకున్నాం. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని మళ్ళీ ఇక్కడ నుంచి మేము భీమవరం వరకు కూడా అభిమానపరంగా దగ్గరుండి మేమంతా కూడా చూసుకుంటామని చెప్పేసి ఒక అడపా శ్రీనివాస్కి ఆవుబొమ్మల పోరాటాదుడిగా రఘురామకృష్ణ గారు ఎంతో అభిమానించే వ్యక్తిగా కూడా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సింహం సింగిల్గా వస్తుంది, దానికి ఇదే సాక్ష్యం. సింహం ఎందుకంటే ఒకప్పుడు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆవుబొమ్మలు పరిశీలిద్దాం అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ హైదరాబాద్ ఆపేయడం జరిగింది. వాళ్ళ హైదరాబాద్ ఆపేసినా ఇవాళ ఏం జరిగింది, వాళ్ళు ఆపగలుగుతారా ప్రభుత్వం? నిజమే కాబట్టి, నిజం గెలిచింది కాబట్టి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఇదే మళ్ళీ ఏ ఫ్లైట్లో రాజమండ్రి చేరుకొని ఇక్కడి నుంచి భీమవరం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ రఘురామకృష్ణరాజును అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపేశారో రాబోయే రోజుల్లో 3 నెలల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డిని కూడా హైదరాబాద్లో కూడా ఆపేసి అక్కడి నుంచి బస్సు ద్వారా సెంట్రల్ జైలుకి కూడా తరలిస్తామని చెప్పేసి ఒక అడపా శ్రీనివాస్గా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సుమారుగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు వస్తున్నారు జనజీవన స్రవంతిలోకి. మీకు ఏమనిపిస్తుంది? అంటే పక్కన వైసీపీ అడ్డంకులు, మరో పక్కన కోర్టు అనుమతి ఇచ్చింది ఈయన రాక కోసం, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కోర్టు అడ్డంకులు కూడా వాళ్ళు తొలుగుతాం జరిగేదాయి, అందు గురించి వాళ్ళు క్లియరెన్స్గా వస్తున్నారట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేస్తున్నా నిరంకుశ పరిపాలన. ఎందుకంటే మాట్లాడేవాడిని అణిచేయాలి, పోరాడేవాడిని తొక్కేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజంగా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చూస్తుంటే మినిస్టర్లో రఘురామకృష్ణరాజుని అతని కుటుంబీకులకు కానీ రఘురామకృష్ణరాజు ఎన్ని అగాయిత్యాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు మీడియా సాక్షి చూశారు. ఖచ్చితంగా అతను నిజాన్ని మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. ఇవాళ మీ ఆవు భూమిలో మారితే మా మీద రౌడీ షీట్ల కేసులు. ఖచ్చితంగా ఇలాంటి పోరాడతాం ముందుకెళ్తాం తప్ప ఇలాంటి వాటికి తాటకు చెప్పులకి భయపడే వ్యక్తి రఘురామకృష్ణరాజు కాదు. రఘురామకృష్ణ ఒక క్షత్రియుడు, ఒక సింహం సింగిల్గా వస్తుంది. ఇవాళ జనసంద్రోహాన్ని కూడా ఈ దారి పడుగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇవాళ దడ మొదలవుతుంది. అతను 2024లో 30 సీట్లు కూడా రాకుండా ఓడిపోద్దని చెప్పేసి ఒక అభిమానిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు కూడా నీలిమ మనం ఇక్కడ రఘురామకృష్ణరాజు అభిమానులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో రాజమండ్రి ఎయిర్పోర్టుకు రఘురామకృష్ణరాజు చేరుకుంటారు. ఇక్కడ నుంచి భారీ స్థాయిలో ఘన స్వాగతం పలికేందుకు కూడా అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి రఘురామకృష్ణరాజు ప్రజల్లో ఉంటారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు, వైసీపీని ఓడిస్తామని కూడా ఇక్కడ రఘురామకృష్ణరాజు అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ఎయిర్పోర్టుకు రఘురామకృష్ణరాజు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు రఘురామకృష్ణరాజు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన భీమవరం వెళ్తారు. ఇది నీలిమ రఘురామకృష్ణరాజుకు రాజమండ్రి ఎయిర్పోర్టులో భారీ స్వాగతం పలికేందుకు అభిమానులు వేచి ఉన్న పరిస్థితి.